పరిచయం చేయాలి కదా. అందుకే మనం ఇవాళ మున్షీ నాన్ దగ్గరకు వచ్చేసినాం. సి ఖాదిం మున్షీ నాన్. సో ఈ షాప్ ఆల్మోస్ట్ 200 years ఎగో స్టార్ట్ అయిన షాప్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అంటే ఒక అథెంటిక్గా చెప్పాలంటే 1851లో స్టార్ట్ అయింది ఈ షాప్. 4th నిజాం కాలంలో, 4వ నిజాం కాలంలో ఈ షాప్ని ఆయన మహమ్మద్ హుస్సేన్ సాహెబ్ అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన ఈ షాప్ 1851 4వ నిజాం కాలంలో మొదలైందనమాట. సో అప్పుడు ఈ మొహమ్మద్ హుస్సేన్ గారు అక్కడ అకౌంటెంట్గా పనిచేసేవారు. ఇక్కడ మనకు మున్షి అని అంటున్నాం కదా, ఈ ఐటెం పేరు మున్షి కాదు, ఈ ఐటెం పేరు జస్ట్ నాన్ అంతే. ఈ ఐటెంని స్టార్ట్ చేసిన వ్యక్తి మున్షి. మున్షి అంటే ఏంటంటే ఒక అకౌంట్ క్లర్క్ అనమాట. నిజాం రాజుల దగ్గర గుమాస్తాగా పనిచేసే ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. సో ఇది అరబ్ కంట్రీస్, పర్షియన్ కంట్రీస్లో మనకి దొరుకుతుంటాయి ఇవి మామూలుగా. సో ఈ నాన్స్ని వాళ్ళు ఇక్కడ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఆయన నిజాం రాజు దగ్గర క్లర్క్ కాబట్టి, మున్షి కాబట్టి మున్షి వాళ్ళ షాప్ అనడం ప్రారంభమైందంటే అప్పటి నుంచి ఇది మున్షి నాన్గానే ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 4 జనరేషన్ల నుంచి ఈ మున్షి నాన్ అనేది ఇప్పటికీ హైదరాబాద్లో పాపులర్ ఫుడ్ ఐటమ్గా ప్రసిద్ధి చెందింది అనమాట. సో ఇది తయారు చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా అండ్ అథెంటిక్గా, ఆ కాలంలో ఎలా తయారు చేసే వాళ్ళు ఇప్పటికీ అదే ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అదేంటో చూసేద్దాం పదండి. సో ఇందులో ఇప్పుడు నీళ్ళు పోస్తున్నారు, పిండి వేసి, అంటే మన మైదా పిండి వేసి దాంట్లో వాటర్ పోస్తున్నారు. మామూలుగా కొంతమంది నాన్స్ అంటే పెరిగేస్తారు కానీ వాళ్ళు అది కూడా వేయట్లేదు, సాల్ట్ వేస్తున్నారు. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్, పిండిని కలుపుకోవడం. అది సో అది వేసేసి అది పెట్టేస్తే ఈ మిక్సర్లో అదే పిండిని మంచిగా కలిపిచ్చేస్తుంది అనమాట. आपको पानी कैसा पता चलता कितना डालना हो ये बोल के? అందాజ్ చేయొచ్చు. ఇక్కడ అసలు క్వాంటిటీ ఏం లేదు, అందాజ్ తోటే కలిపేస్తున్నారు అనమాట. నార్మల్గా వాటర్ పోసి పిండి వేసి దానికి తగ్గట్టుగా. సో ఇంత పిండిని మనం మాన్యువల్గా కలపాలంటే చాలా ఎనర్జీ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక మనిషి కంప్లీట్గా దానిపైనే ఉండాలి, చేతులు నొస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ మిక్సర్ని తీసేసుకున్నారు. ఇంకా దీంట్లో పిండి కలిపే ప్రాసెస్ ఉండదు అనమాట. ఇక డైరెక్ట్ అది కలిపిచ్చేస్తే దాని తర్వాత ప్రాసెస్ స్టెప్ 2, స్టెప్ 3 చేసుకొని అది తందూరులోకి వెళ్ళిపోద్ది ఈ పిండి. సో ఇప్పుడు అది వాళ్ళు అందాజ్ తోటే వాటర్ పోసినారు కాబట్టి దానికి తగ్గట్టుగా పిండి యాడ్ అవ్వాల్సి వస్తే ఆ క్వాంటిటీ వాళ్ళ టెక్స్చర్, వాళ్ళు అనుకున్న టెక్స్చర్ వచ్చే వరకు వాళ్ళు పిండిని యాడ్ చేసుకుంటూ ఉన్నారు. अगर आटा ज़्यादा हो गया तो पानी भी आप मिक्स करते रहते? नहीं, वो अंदाज से डाल देते. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పిండి దగ్గరకు వచ్చింది, అంటే కలిపేసినట్టు. దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తారు వీళ్ళు. సో ఆయిల్ వేయడం వల్ల, ఆయిల్ डाले तो क्या होता, सॉफ्ट होता भाई, జరూరీ. సో ఇది వేయడం వల్ల మంచి పొంగొచ్చి మంచిగా సాఫ్ట్గా అవుతుంది అని చెప్తున్నారు. దానివల్ల నాన్ మంచి టేస్ట్గా ఉంటుందంట. సో ఇక్కడ మనకి మాస్టర్ ఉన్నారు కదా, ఈయన 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంట. అందుకని ఆయన కంప్లీట్గా అందాజ్ తోటి ఎంత ఆయిల్ వేయాలి, ఎంత వాటర్ పోయాలి,
ఎంత సాల్ట్ వేయాలి, జస్ట్ ఆయన అట్లా చేతితోటే వేసేస్తున్నారు. ఇది ఏమీ క్వాంటిటీ మెజర్మెంట్స్ ఏమీ లేదు. సో ఆ విస్కింగ్ అయిపోయింది, ప్రాసెస్ అంతా కూడా కలపడం అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే కిందంతా క్లాత్స్ వేసుకున్నారు, క్లాత్స్ పరుచుకున్నారు, దానిపైన తీసేసి వేస్తారనమాట. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది. ఈ మిశ్రమాన్ని కింద వేసేసుకుంటున్నారు. ఆయన చేతులకి పిండి తగిలించుకుంటున్నారు చూడండి, ఎందుకంటే ఆయిల్ కదా, మళ్ళీ పట్టుకుంటే జారిపోవడం లేదంటే రాకపోవడం, జిడ్డుగా ఉండడం ఉంటుంది కాబట్టి పిండి అంటించుకొని ఆయన దాన్ని బయటికి తీస్తున్నారు. కంప్లీట్ అయిపోయింది. ఓకే, డన్. సో ఇప్పుడు ఇంత క్వాంటిటీ, ఇतना क्वांटिटी में कितने मुंशीस होते ब्रो? 250, 150, 250, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పిండిలో దాదాపు 250 నాన్స్ తయారు చేస్తారు వారు. హైదరాబాద్ ఫేమస్ మున్షి నాన్ని మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఇందులోనే పిండిని మిక్స్ చేస్తున్నారు వాళ్ళు, అంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి దాంతో మిక్స్ చేస్తున్నారు. మైదా, వాటర్, సాల్ట్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందాక మనం చూసాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలిపి మిక్స్ చేస్తే ఇలాంటి ఒక డో తయారవుతుంది. ఈ పిండి ముద్దని ఈయన ఇలా వీటితోటి కట్ చేసి ఇస్తున్నారు మనకి. సో క్వాంటిటీ వాళ్ళు అందాజతోటి తీసుకుంటున్నారు, ఇన్ని గ్రాములు, ఇంత పెట్టాలి అంత పెట్టాలని ఏం లేదు. ఆ తర్వాత మనకి ఇట్లా తయారు చేసినవి ఇక్కడ పిండి వేసుకొని అటొకరు ఇటొకరు కూర్చొని 2-3 షేప్స్లో తయారు చేస్తుంటారు అనమాట. మనం కూడా ఒకటి చేద్దాం. చాలా కష్టం ఇది యాక్చువల్గా, గంటలు ఇట్లా కూర్చొని చేయడం, ఒకటి చేయడం కొంచెం ఫ్యాషన్గా బాగానే ఉంటుంది, కానీ ఇలా గంటలు చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇట్నా బస్ బ్రో భయ్యా, उसके ऊपर वो शेप करना अभी. రైట్. సో ఇట్లా రౌండ్ చేసుకొని దీన్ని షేప్ చేయాలి. ఇప్పుడు కైకు ऐसा शेप करते राउंडिश रखना था ना, కైకు షేప్ ज़्यादा नहीं खाते. షేప్ పెడితే ఆ అట్రాక్షన్ వల్ల, ఆ షేప్లో ఉన్న అట్రాక్షన్ వల్ల తీసుకుంటారంట, రౌండ్ పెడితే చాలామంది తీసుకోరంట. సో అందుకని. అండ్ ఇది ఇప్పుడు చేసాం కదా, ఇది ఒక షేపర్ ఉంది మామూలుగా కేక్స్ అవి కట్ చేసేది, డో కట్ చేసి ఎన్నికాలదేనా ఇది మొత్తం తీసేస్తే ఎలా వచ్చింది हार्ट शेप. इसके बाद में क्या करना भैया? नहीं, उसके बाद वहाँ जाके वो डिज़ाइन बन गया, बाहर से भी जाते. अच्छा, उसमें डिज़ाइन बनाना ऐसा. సో ఇక్కడ ఇందాక మనం నాన్ తయారు చేసినాం కదా, దాన్ని షేప్లో తయారు చేసాము, దాని మీద డిజైన్ కూడా తయారు చేయాలి. దానికి ఇది దువ్వెన లాంటి ఒక వస్తువు, ఒక పరికరం మన చేతుల్లో ఉంది. సో చాలా బరువుగా ఉంది. సో దీంతో మనం ఇలాంటి షేపులు తయారు చేయాలన్నమాట. సో ట్రై చేద్దాం. మధ్యలో ఒక కాటు పెట్టాలి, హార్ట్కి మధ్యలో. దాని తర్వాత 2 ఫింగర్స్తో టింగ్ టింగ్ అనాలి, అంతే. సో ఇదొక షేప్ అన్నమాట. సో ఇవి మనకి పెళ్ళిళ్ళు, ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా జరిగితే ఎక్కువగా ఆర్డర్స్కి ఇలాంటి చిన్నవి తయారు చేస్తారు. లేకపోతే మామూలు మున్షినాన్ అంటే అలా స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా, అవి ఎక్కువగా కొంటారు ఇక్కడ. జస్ట్ టేస్ట్ చేయడానికి కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలంటే అవి. అండ్ చాలా తక్కువ రేటు కూడా, 22 రూపీస్. అమ్మో చాలా వేడిగా ఉంది. ఫస్ట్ ఈ తందూరులో ఇందాక మనం చేసాం కదా, ఆ షేప్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి ఆ నాన్స్ దీంట్లో అంటించేస్తున్నారు ఆ తందూరు లోపల. సో అది కూడా చూపిస్తాం మీకు. దీని చుట్టూ కూడా స్లిప్పరీగా ఉంది. ఇక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ కూడా అసలు ఎంత వేడిగా ఉందో.
అంత కష్టమైన పనిని వాళ్ళు చాలా ఈజీగా చాలా ఒక టెక్నిక్తో చేయాల్సిన పని అది నిజంగా. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, కానీ అలా చేసి కంప్లీట్గా తందూరుగా ఒక వితిన్ మినిట్స్లోనే ఇవి తయారైపోతున్నాయి. సో కొంచెం ఇట్లా పఫ్ వచ్చిన తర్వాత బేక్ అయిపోగానే వాటిని తీసి ఇందులో వేస్తున్నారు. ఆ ఇందులో వేసినవి వాళ్ళు పార్సల్కి రెడీ చేసేస్తున్నారు. వెంటనే వెళ్ళిపోతున్నాయి కూడా. ఆల్రెడీ ఇవేవో ఈవెంట్ కోసం తయారు చేశారంట. అండ్ నార్మల్గా షాప్స్కి వాటికి కూడా కొంతమంది తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ మున్షి నాన్స్. మనకి హైదరాబాద్ అథెంటిక్ ఫేమస్ మున్షి నాన్ అంటే ఇదే. సో వేడిగా ఉన్నాయి యాక్చువల్గా, చాలా ఇప్పుడే తీస్తున్నారు దాంట్లో నుంచి. సో ఒక టేస్ట్ చేద్దాం. ఇది యాక్చువల్గా మనం కర్రీస్తో తినొచ్చు, గ్రేవీ కర్రీస్, పావుబాజీ కర్రీస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా గ్రేవీ కర్రీస్తో తినేయచ్చు. అండ్ కొంతమంది చాయ్లో అలా అంటే డిఫరెంట్గా తింటుంటారు. ఎక్కువ పెళ్ళిళ్ళల్లో చికెన్ కర్రీస్ ఇలా గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, వాటితో తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఒకటి మనం వేడిగా ఉన్నాయి, టేస్ట్ చేసి చూద్దాం. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ఉంటాయి. సో మనం చిన్నది ప్రిఫర్ చేద్దాం, హాట్ది. ఇవి 2 మున్షి నాన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇదైనా సేమ్ పిండి, సేమ్ ప్రాసెస్ అంతా కూడా. కానీ ఇది గుర్తుందా మీకు, ఇది మనం తయారు చేసింది. సో నా స్వహస్తాలతో తయారు చేసిన మున్షి నాన్ ఇది. సో దీన్ని టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు. చాలా వేడిగా ఉన్నాయి, కానీ వేడిగా తింటేనే బాగుంటుంది. అది గరం కరోనా అంటున్నారు ఇక్కడ పెద్ద ఆయన. సో టేస్ట్ చేద్దాం. ఊరికనే తినేయచ్చు ఇలాగా. కొంచెం సాల్ట్, ఆయిల్ ఇవన్నీ వేసినారు కాబట్టి జస్ట్ అట్లనే ఉత్తగా తినేసేటట్టుగా ఒక బ్రెడ్ టైప్ టెక్స్చరు. సేమ్ మనం బటర్ నాన్స్ అలాంటివి ఉంటాయి కదా, దానికంటే ఇది ఎందుకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఊరికే తినేసేలానే ఉన్నాయి. సో ఇది కర్రీలో ముంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అప్పట్లో 1851లో నిజాం రాజు దగ్గర మున్షిగా పనిచేసిన మొహమ్మద్ హుస్సేన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ 5th జనరేషన్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఈయన మన రజీవుద్దీన్ గారు, మొహమ్మద్ రజీవుద్దీన్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. సో ఆయన మాటల్లోనే విందాం మనం అసలు వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళు ఇప్పటికీ ఈ పరంపర ఎందుకు కొనసాగిస్తున్నారు ఏంటనే విషయాలు ఆయన మాటలో విందాం. मेरा नाम मोहम्मद रज़ीउद्दीन है। ये आप जो आए हैं ख़दीम मुंशी नान पुरानी हवेली। ये मेरे 4th ग्रैंडफादर जनाब मोहम्मद हुसैन साहब जो थे 4th निज़ाम ऑफ हैदराबाद मीर फ़रखुंदा अली ख़ान के पास अकाउंटेंट यानी क्लर्क का काम करते थे। तो आप निज़ाम के कुछ काम से ये फार्मूला एक्चुअली दिल्ली का है, ये असल मुग़लई डिश है ये एक्चुअली में। तो 4th निज़ाम ऑफ हैदराबाद के पास आप अकाउंटेंट थे, तो आप निज़ाम के कुछ काम से दिल्ली गए थे, वहाँ पर आपने ये काम देखा तो आपको अच्छा दिखा, मतलब आप समझ में आया, तो आप वहाँ से फार्मूला लेके आके यहाँ पर अपना साइड बिजनेस के तौर पे पुरानी हवेली चौरस्ते पे हम लोग की शॉप थी 174 ईयर्स। तो अभी एक 6 मंथ बैक ये मेट्रो में हम लोग की शॉप डिमोलिश हुई, तो जब से यहाँ पर है, नहीं तो 174 ईयर्स एक ही जगह पे थी हम लोग की शॉप। जब से अल्हम्दुलिल्लाह नान बना रहे हैं हम लोग। ये हमारे पास क्या है, नान खमीर की बनती, इसमें शेप्स अलग अलग आते हैं। ये जो हार्ट शेप है और राउंड शेप आता है इसमें, ये ऑर्डर पे बनते हैं, सिर्फ पर्टिकुलर फंक्शंस के लिए रहता है। ये रेगुलर में आपको स्क्वायर वाली अभी जो बताया आपको, ये स्क्वायर वाली नान बनती है आपको रेगुलर में। ये हार्ट शेप और राउंड शेप आता, वो ऑर्डर्स पे बनते हैं। एवरीडे कितने बनाते हैं आप? अब एवरीडे का ऐसा काउंटिंग एग्जैक्ट फिक्स नहीं रहता। अब जैसा ऑर्डर्स वगैरह रहते हैं, जैसा हॉलीडेज़ वगैरह रहते हैं, तो वो टाइम पे कैसा है, ये कस्टमर थोड़ा ज़्यादा रहता, वो हिसाब से 1000 to 1500 ऐसा मेकिंग होता डेली। इसका कॉम्बिनेशन ऐसा है मैम, आप इसको मतलब नॉर्मली ऐसा डायरेक्ट भी खा सकते हैं, और यहाँ पर जो है ज़्यादातर आपको ग्रेवी नहारी या आपको क्या बोलते हैं मरग और खोरमा वगैरह इसके साथ ज़्यादा इस्तेमाल होता। और ये प्योर वेज रहता, आप इसको वेज में भी यूज़ कर सकते हैं। दही है,
या फिर कौन सी भी वेजिटेरियन ग्रेवी के साथ भी आप यूज़ कर सकते हैं, किसके भी साथ यूज़ कर सकते हैं आप इसमें, ऐसा कोई वो नहीं है मतलब। सुपर। लेकिन ये बहुत पुरानी वाला डिश है ना, मुगल्स का जी डिश। हाँ, मोगलाई। लेकिन आप प्रोटेक्ट करते हैं, अभी तक छोड़े नहीं जी इसको। हाँ, और अल्हम्दुलिल्लाह। हैदराबाद में ये बहुत फेमस भी है। जी हाँ। सो क्या कैसा लगता है आपको ये मेंटेन करना, और क्या सोच रहे हैं आप इन फ्यूचर ये बिजनेसेस और ज़्यादा इंक्रीज होते हैं कि डिक्रीज होते हैं? नहीं देखिए, अब अपने हैदराबाद में कैसा है, ये नान का बिज़नेस ख़त्म तो नहीं होगा और बढ़ेगा ही। क्यों बोले तो अपन ये नॉन वेज ज़्यादा यूज़ होता है हैदराबाद में, तो नॉन वेज के साथ ज़्यादा पसंद करते हैं लोग। ये चिकन ग्रेवी वगैरह के साथ में भी खा सकते हैं आप। तो कैसा है, ख़त्म तो नहीं होगा, बढ़ेगा ही अभी। और कैसा है, ये अभी फोर्थ एंड फिफ्थ जनरेशन अभी राइट नाउ कंटिन्यू है। और शॉप के ओनर जो है ख्वाजा अब्दुल हमीद नाम है उनका। ओके। जी, अभी फोर्थ जनरेशन सब ओनर। रिलेटिव्स ही जी मेंटेन हाँ, करते मेंटेन हैं। कर रहे हैं हम लोग। तो आगे तो बढ़ेंगे ही, कम नहीं होगा इंशाल्लाह। फैंटास्टिक। अभी तो ब्रांच हमारा कोई नहीं है, इन फ्यूचर पता नहीं, मगर अभी तक तो हमारा एक ही शॉप है, पुरानी हवेली पे ही है। पुरानी हवेली, छत्ता बाजार रोड, नियर सक्सेस हाई स्कूल। సో చూసారు కదా, ఒక నిజాం రాజు దగ్గర క్లర్క్గా పనిచేస్తున్న, అంటే మున్షీగా పనిచేస్తున్న ఒక మున్షీ గారు స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ దాదాపు 180 సంవత్సరాల నుంచి ఇప్పటికీ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. అండ్ ఆయన ఢిల్లీకి నిజాం రాజులతోటి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఈ మొఘల్ డిష్ని ఆయన తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఆ బిజినెస్ నడుస్తుంది. ఢిల్లీ వాళ్ళు చాలామంది వ్లాగర్స్ ఇక్కడికి వచ్చి వీడియోలు తీసుకుంటూ ఉంటారంట. అంటే పురాణి హవేలీ ఛత్తా బజారు సక్సెస్ స్కూల్ పక్కన ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదివరకు పురాణి హవేలీ చౌరస్తా దగ్గర ఎక్కడో ఉండేది. సో ఇప్పుడైతే లొకేషన్ చేంజ్ అయింది. సో అందరు గుర్తుపెట్టుకొని ఇక్కడికే వచ్చి తీసుకోవాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఢిల్లీ నుంచి, ముంబై నుంచి నార్త్ ఇండియన్స్ ఇక్కడికి ఎక్కువగా వచ్చి వ్లాగ్స్ అవి చేస్తూ ఉంటారు. ఈ టేస్ట్ చూడడానికి వాళ్ళు స్పెషల్గా హైదరాబాద్ ట్రిప్కి వచ్చినప్పుడు మర్చిపోకుండా ఇక్కడికి వస్తారనమాట. మరి చూసారు కదా, ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ మరిన్ని మన దాంట్లో చాలా ఉంటాయి, ఒక్కసారి చెక్ చేసేసేయండి. అప్పటి వరకు ఉంటా మరి. కెమెరామన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.